హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే నాది వచ్చేసి మెడికల్ ఫీల్డ్. నేను మెడికల్ ఫీల్డ్లో దగ్గర 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను. నేను ఎక్స్పీరియన్స్ నర్సింగ్ స్టాఫ్. సో ఇక్కడ గచ్చిబౌలిలో గౌతమ్ న్యూరో మిషన్ వాగనే హాస్పిటల్ ఉంది. సో హాస్పిటల్లో నేను అప్పటికి వేరే హాస్పిటల్లో విత్ అకామిడేషన్లో చేస్తున్నాను. అది చేసుకుంటూ వేరే ఇంకో హాస్పిటల్ ట్రై చేస్తూ ఉంటే ఆ గౌతమ్ న్యూరో హాస్పిటల్ నుంచే నా నెంబర్ కనుక్కొని వాళ్ళే నాకు కాల్ చేశారు వేకెన్సీ ఉంది అని. వేకెన్సీ ఉందండి రండి అని. సరే అని వేకెన్సీకి వెళ్ళాను. వెళ్తే మేనేజ్మెంట్ మాట్లాడారు, చేశారు, ఓకే రమ్మన్నారు. వెళ్ళాను. డ్యూటీకి ఎక్కే ముందు ఆ గౌతమ్ ఎండి, హాస్పిటల్ ఎండి గౌతమ్ డాక్టర్ అని ఉన్నారు. న్యూరో సర్జన్, ఫేమస్ న్యూరో సర్జన్ గౌతమ్ సార్ అని. వెళ్ళాను, చూశారు, ఓకే అన్నారు, రమ్మన్నారు. డ్యూటీకి ఎక్కాను. 5-6 మంత్స్ డ్యూటీ చేశాను. అందులో నాకు 2 మంత్స్ సాలరీ మాత్రమే పే చేశారు. మిగతా మిగతా అమౌంటు నేను 2.5 మంత్స్ ఇంకా నాకు పెండింగ్ ఉంది. మిగతాయి వచ్చేసినారు. 2.5 మంత్స్ సాలరీ పెండింగ్ ఉంది. అది ఆ సిచ్యువేషను ఏంటి అంటే సాలరీ ఇస్తాం అనుకుంటే ఆపారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్ తీసేశారు. మొత్తానికి హాస్పిటల్ తీసేశారు. గచ్చిబౌలిలో గౌతమ్ న్యూరో మిషన్ వాగన్ హాస్పిటల్ తీసేశారు. తీసేసిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఒకతను పవన్ సార్ అని ఉంటారు. ఆ సార్కి కాల్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయరు. మొత్తానికి రిజిస్టర్ చేయరు. మెసేజ్ పెడితే రెస్పాండ్ ఉండదు. ఏది ఉండే ఎలాంటి రెస్పాన్స్ లేదు. చాలాసార్లు ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన తర్వాత గౌతమ్ సార్ ఉన్నారు. ఆ గౌతమ్ సార్ది కేపీహెచ్బీలో బ్రాంచ్ ఉంది. గౌతమ్ న్యూరో అనే హాస్పిటల్ పేరు కూడా కేపీహెచ్బీలో. అది కాక ఇంకా కోంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంది. 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ సార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం, మెసేజ్ పెడితే నోటిఫికేషన్లో మెసేజ్ చూసి సైలెంట్గా ఉంటారు, రెస్పాన్స్ ఉండదు. చూసి ఓపిక బట్టి ఆయన గౌతమ్ న్యూరో హాస్పిటల్కి స్టాఫ్ ఒక 10 మంది ఫామ్ అయిపోయి వెళ్ళిపోతే ఇస్తాం సాలరీ ఇస్తాం అంటారు. ఏమన్నా అంటే ఒకటే మాట, సెంటిమెంట్ డైలాగ్ ఒకటే కొడతారు. వాళ్ళంటే మేనేజ్మెంట్ వాళ్ళంటే ఏదో తప్పించుకున్నారు, వెళ్ళిపోయినారు. కానీ నాకు ఇక్కడ 2-3 బ్రాంచులు ఉన్నాయి కాబట్టి నేను ఎటు తప్పించుకొని వెళ్ళలేను. నా హాస్పిటల్ పేరు నాది నేను ఖరాబ్ చేసుకోలేను అని అంటారు. జస్ట్ ఈ సెంటిమెంట్ డైలాగ్ మాత్రమే వాడతారు. కానీ వాళ్ళు చేసేటి అన్నీ వాళ్ళ విలేజ్లలో సంపాదించుకోలేక అక్కడ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి హైదరాబాద్కి వచ్చి చాలా కష్టపడి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ 10 రూపాయలు సంపాదించుకుందాం, ఇక్కడ బ్రతుకుదామని ఇట్లా నాలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ, ఈ నర్సింగ్ స్టాఫ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకోవడము, సాలరీస్ ఇవ్వకుండా అందరినీ మోసం చేయడము. చాలామంది స్టాఫ్ ఉన్నారు ఇట్లా సాలరీస్ ఇవ్వకుండా అలా చేసేవాళ్ళని. నేను ఇంకో హాస్పిటల్కి ఇంటర్వ్యూకి పోతే కూడా ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా అంటున్నారు, ఏంటి గౌతమ్ న్యూరో హాస్పిటల్ చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎవరు చూడు ఇట్లా సాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. హాస్పిటల్ గురించి మరింత వరెస్ట్గా వస్తుంది ఏంటి అని చెప్పి ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా అంటున్నారు. అంటే అర్థం చేసుకోవాలి ఈ గౌతమ్ న్యూరో హాస్పిటల్ ఎంత బ్యాడ్ పీపుల్స్ ఉన్నారో అందులో అనేది అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రస్తుతానికి అట్లా జరిగింది. ఇప్పటికీ స్టిల్ నాకు 2.5 మంత్స్ సాలరీ 55,000 ఇప్పటికీ ఇంకా ఇవ్వలేదు. పోయి కలవకుండా ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడగడానికి వచ్చినారు అంటే చాలు, ఆ విషయం సార్కి తెలిసిందని చాలు, దొంగచాటుగా పక్కన హాస్పిటల్ పక్కన నుంచి సందు ఉంటుంది. ఆ సందు నుంచి దొంగచాటుగా టకటక ఎవరున్నారు లేరని చూసుకుంటా దొంగలాగా పోయి కార్లో కూర్చొని జల్దీ వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు నేను 2 మంత్స్ అవుతుంది, నేను 2 మంత్స్ దాకా అవుతుంది బంద్ చేసి. ఇప్పటిదాకా ఇంకెళ్ళలేదు ఆయన దగ్గరికి. 2 మంత్స్కి ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి అడుగుదామని చూస్తున్నా. కానీ ఈ గ్యాప్లో ఆ మార్కెటింగ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా హాస్పిటల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏంటి మీ ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు కలవాడు, మేము కలవనియ్యము, మీరు అక్కడ చేసినప్పుడు అక్కడ అడుక్కోవాలి, ఇక్కడికి వచ్చి అడిగితే ఎట్లా అదేదంటే ఆయనదే ఆ హాస్పిటల్ బ్రాంచ్, ఆయన హాస్పిటల్ది అక్కడ బ్రాంచ్ తీసేసినారు కాబట్టి ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది, మీరు అక్కడనే అడుక్కోవాలి ఇక్కడ అడగద్దు అంటే మరి అలాంటప్పుడు హాస్పిటల్ని తీసేశారు, హాస్పిటల్ అక్కడ ఉంటే మేము అక్కడనే అడుగుతాము అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు మేనేజ్మెంట్ కలవనియట్లేదు, సాలరీస్ ఇవ్వట్లేదు. ఇప్పటికీ 3 మంత్స్ దగ్గర అసలు ఖర్చులకు పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. ఇప్పుడు మా సాలరీ బేసిక్ మీదనే మనం బతికే 22,000 ఎటు సరిపోతే హైదరాబాద్లో. బయట రూము తీసుకుంటే 6-7,000 పోతాయి. మన పర్సనల్ ఫుడ్, పర్సనల్ ఖర్చులు అంతా 10,000 ఒడుస్తాయి. మొత్తం కంప్లీట్గా ఒక 10-15,000 అవే ఒడుస్తాయి. మీద మేము ఎంత మిగులుతాయి, 5-7,000 ఏమో మిగులుతాయి. అమౌంట్ ఇంటికి ఏం పంపిస్తాము, మన ఖర్చులు ఏమి వెళ్తాయి. చాలా కష్టంగా ఉంది. కానీ గౌతమ్ న్యూరో హాస్పిటల్ వాళ్ళు
ఇట్లా బతకనీకి వచ్చిన నర్సింగ్ స్టాఫ్ని ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని దారుణంగా వర్క్ చేయించుకొని సాలరీస్ ఇవ్వకుండా చుట్టూ తిప్పించుకుంటూ సెంటిమెంట్ డైలాగ్స్ వాడుతూ ఎవ్వరికి సాలరీస్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఇది మేము 2-3 మంత్స్ కష్టపడి సాలరీస్ ఇవ్వకపోతే ఎంత బాధ ఉంటుంది. మా ఖర్చులు ఎట్లా వెళ్ళాలా, మేము ఎట్లా బ్రతకాలి, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. హైదరాబాద్లో ఎవరు పరిచయం లేకుండా ఇక్కడికి వచ్చి బ్రతకాలంటే ఎంత కష్టం ఉంటుందో అది అనుభవించడానికి తెలుస్తుంది. ఆ కొడుకులేమో అట్లా సాలరీస్ ఇవ్వకుండా పని చేయించుకొని ఈ హాస్పిటల్ తీసేసి మా దగ్గర లేవు, మేము ఇయ్యం అనుకుంటా మోసం చేస్తున్నారు అందరినీ. సో గాయస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా అయితే కామెంట్ చేయండి. నేను చెప్పింది మీకు జెన్యూన్గా అనిపిస్తే నిజంగా ఇలాంటివి బయట జరుగుతున్నాయి అది మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.